హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. చిత్తూరు పాత బస్టాండులో నిషేధిత లాటరీ టికెట్ విక్రయిస్తున్న ప్రకాష్ బాబుతో పాటు నరేష్ అనే ఇద్దరిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ జయరామయ్య తెలిపారు. వారి వద్ద నుంచి 7,170 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు లాటరీ టికెట్ల మత్తులో పడి నగదు పోగొట్టుకోవద్దని హితవు పలికారు. అక్రమంగా ఎవరైనా లాటరీ టికెట్ విక్రయిస్తే కేసు తప్పదని హెచ్చరించారు. దాంతో ఈరోజు మనము కొండమిట్ట దగ్గర రైడ్ చేసినాము. ఆ కొండమిట్ట దగ్గర బాలాజీ అనే ఇతను వచ్చేసి బంగారుపాలెం, అతను తీసుకొచ్చేసి ఎస్కే జిలాని అనే అతనికి పెట్రోల్ ప్యాకెట్ తీసుకొచ్చిస్తా ఉంటే 190 మెయింటైన్ పెట్రోల్ ప్యాకెట్లు వాళ్ళ దగ్గర సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపమైంది. అదేవిధంగా నిన్న మన బస్టాండు పరిసర ప్రాంతాల్లో లాటరీ టికెట్లు బాగా రాస్తున్నారు. దీంతో ప్రభాకర్ బాబు మరియు నరేష్ అనే వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర లాటరీ టికెట్లు 7,670 రూపాయలు క్యాష్ సీజ్ చేసి వాళ్ళ దగ్గర కేసు రిజిస్టర్ చేయడం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం. ఎవరైనా కానీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసి సార్ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్ లాటరీ టికెట్ పైన? ప్రజలకు లాటరీ టికెట్లు కష్టపడి వాళ్ళు ఏదో పనులు చేసుకొని వచ్చి సాయంత్రం వచ్చేటప్పటికి ఏదో ఆశతో డబ్బులు వస్తాయనేసి మనం ఏదో లాటరీ కొంటే మనకు వస్తాయని అపోహాలతో వాటిని అనవసరంగా దుర్వినియోగం చేసుకుంటున్నారు. అలాంటి అపోహాలంతా నమ్మొద్దు. లాటరీ తగిలేది లేదు, పెట్టేది లేదు. కాబట్టి దయచేసి ఎవరు కానీ ఆ లాటరీ టికెట్లు పోయేసి కొనడం కానీ తీసుకోవడం కానీ చేయొద్దని ప్రజలు మనం చేస్తాం. కాదు 25 బాక్సులు 42 బాక్సులు పెట్టినా అట్లా పెట్టలేదు. కాదు రేపు కోర్టు ఎవిడెన్స్ అన్నప్పుడు చెప్పు. అందుకే ఫోటోలు తీస్తాను.